అది మనం బానిసత్వం నుంచి విడుదలైన రోజైతే గణతంత్ర దినోత్సవం మనం బానిసత్వంలోకి వెళ్ళకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాల్సిన రోజు. రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ ఇంకా చాలామంది గొప్ప మేధావులు, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ మేధస్సుని, వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి మనకు ఎంతో గొప్ప ఈ రాజ్యాంగాన్ని మనకిచ్చారు. బానిసానికి దినోత్సవం అంటే మనకు మళ్ళీ మనం బానిసలుగా ఉండకుండా, బానిసత్వంలోకి వెళ్ళకుండా ఉండడానికి మన దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులందరూ కలిసి అందులో రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక కమిటీ లాగా ఏర్పడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. వేదికను అలంకరించిన గాయత్రి మేడం గారికి మరియు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము గణతంత్ర దినోత్సవం అంటే ఓన్లీ వేడుకలు మాత్రమే కాదు, ఎంతో గొప్ప మంది మనకు ఎల్ఐసార్ చెప్పినట్టుగా, మేడం గారు చెప్పినట్టుగా గొప్ప గొప్ప నాయకుల యొక్క త్యాగ ఫలితమే ఇప్పుడు మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఉంది. గణతంత్ర దినోత్సవం అంటే మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఒక రూల్గా నడిపించేందుకు కృషి చేసినది. అయితే 1949 జనవరి 26నే మాత్రం అమల్లోకి వచ్చింది, ఆమోదం పొందింది. కానీ తర్వాత 1956 జనవరి 26న మన ప్రజాతంత్ర పాలనగా అభివృద్ధి చెందేందుకు గాను ఈ రాజ్యాంగాన్ని రచించడము జరిగింది. అయితే ఈ రాజ్యాంగాన్ని రాయడం కోసము 289 మందిని నిర్ణయించడము జరిగింది. కానీ ఆ 289 మందిలో రానుగా ఒక్కొక్కరుగా అందరూ తప్పుకోవడం జరిగింది. లాస్ట్కు చివరిగా మిగిలింది ఎవరు అనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అవునా? అంటే ఇప్పుడు మేడం అన్నారు, తను నడిస్తేనే మైలపడే రోజులలో అతను వీధి లైట్ల కింద, కిటికీల దగ్గర నిల్చొని చాటుగా విద్యను నేర్చుకున్నాడు. అలా కష్టపడి చదివిన ఒక వ్యక్తి మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్గా వెళ్తున్నాము అనంటే ఆ రోజు ఆయన రాసిన రాజ్యాంగమే కారణం. Republic Day, let us remember the incredible sacrifices made by great freedom fighters, the great leaders such as Subhash Chandra Bose, Bhagat Singh, etc. They dedicated their lives to make independent India and united India. In 1950, January 26, the Constitution had adopted
under the leadership of Dr. B.R. Ambedkar. Dr. B.R. Ambedkar, the chief architect of our constitution, worked tirelessly ensuring justice, equality, and regardless of caste, religion, and gender. Let us honor their visions by upholding the values of the Constitution, and let us make our India even stronger than present. Thank you. Jai Hind. Very wonderful speech has been given by Gopi. Good morning, all. My name is Vinay. I am studying 10th class. Today we are celebrating Republic Day on Respected principal, teachers, and my dear friends, today we are celebrating 76th Republic Day. Republic Day is celebrated on 26 January every year in India. In the year 1950, the Constitution was formed. India turned into a secular and democratic nation on this day. Thank you. ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూలరథం శక్తియుతం ముక్తి పదం మన విరిసిన మందారం రంగేదైనా రూపే